నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు మరియు ఉప్పుటూరు గ్రామాలలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ తో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. కందుమూరు మరియు ఉప్పుటూరు గ్రామాల అభివృద్ధికి 6,57 లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కూటమి ప్రభుత్వానికి ఎల్లవెల్లలా మీ ఆశీస్సులు ఉండాలని కోరారు. నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న కందమూరు ఉప్పుటూరు గ్రామాల్లో 25 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. కందమూరులో 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఉప్పుటూరులో 15 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి జాతరని చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, డ్రైన్లకు సంబంధించి కానీ, బస్ షెల్టర్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి మండలంలో అభివృద్ధి జాతర మరోసారి 4 కోట్ల రూపాయలతో జరగబోతుంది. ఇప్పుడు దాకా కందమూరు ప్రత్యేకంగా ఈరోజు మనం ఏదైతే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామో దానికి సంబంధించి కందమూరు గ్రామానికి సంబంధించి దాదాపు రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్కి సంబంధించి కానీ 1,20 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటుకు సంబంధించి కూడా దాదాపు 1,62 లక్షల రూపాయలతో చేసుకున్నాం. పుట్టూరు గ్రామానికి సంబంధించి 47.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ పెట్టాం. ఎలక్ట్రికల్కి 24 గంటల కరెంటుకు సంబంధించి 87 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఒక కందమూరు గ్రామానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనులకి 2,80 లక్షలు, పుట్టూరు గ్రామానికి 1,34 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. ఇదిగాక ఏదైతే ఇప్పుడు మనం వచ్చినామో పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ కింద కందమూరు వయా ఉప్పుటూరు దాకా కూడా దాదాపు 2,40 లక్షల రూపాయలతో పూర్తి చేసి దాన్ని కూడా ఇటీవల కాలంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా ఎమ్మెల్యే గారి ఆఫీసు ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ, డివిజన్లో కానీ కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అవన్నీ కూడా అర్హులకు అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పరంగా నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా అజెండాగా పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా అదేవిధంగా నిరంతరం కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తాం. ఇంకా కూడా కొన్ని నియోజకవర్గంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఇరిగేషన్ కింద కానీ, గ్రావెల్ రోడ్లు కానీ అవన్నీ కూడా ప్రతిపాదనలు పెట్టినాం. రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పనిచేస్తామని మాకు ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1కి 3 సార్లు మాకు అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే ఆఫీసు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేలాగా ఎప్పుడు ఏ అవసరం ఉన్న ఎమ్మెల్యే ఆఫీసు మీకు అన్ని విధాల మీకు తోడుగా నీడగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరిస్తున్న, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, స్థానిక జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఆనం రామనారెడ్డి గారు, గౌరవనీయులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.